సీఎం జగన్మోహన్ రెడ్డి 99.5% హామీలు అమలు చేశానని అబద్దాల డబ్బా కొడుతున్నారని రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు జగన్మోహన్ రెడ్డి 25 హామీలు ఇచ్చి 25కి 25 హామీలు అమలు చేయకుండా పూర్తిగా విఫలమయ్యారని, కొబ్బరి, తమలపాకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చి కోనసీమ ప్రాంత ప్రజలను మోసం చేశారని, ఇది నిరూపించడానికి తాను సిద్ధమని, ఉమ్మడి జిల్లా మంత్రులు సిద్ధమా అని రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సవాల్ విసిరారు. మీకు ఈ తూర్పు గోదావరి జిల్లా చూస్తే 48 హామీలు ఇచ్చారు. ఏంటి అన్ని నియోజకవర్గాల్లోని అని పాదయాత్రలో తిరుగుతూ డేట్ వైజ్ ఇస్తాం 48. అంటే కొత్తపేట నియోజకవర్గం తిరిగినప్పుడు కొబ్బరి రైతులను ఆదుకుంటామన్నారు, ఆదుకోలేదు, అమలు కాలేదు. ఇట్లాంటి హామీలు ప్రతి నియోజకవర్గంలోని కూడా ఇచ్చారు. పి కన్నవరం నియోజకవర్గం తిరిగినప్పుడు 18/6/2018 అప్పనపల్లి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి మామిడి ముదురు, మంతడి, పెదపట్నం లెక్క సహా పలు గ్రామాలకు తాగునీరు ఇస్తానని హామీ ఇచ్చారు, అమలు కాలేదు. ఇవన్నీ యాస్మాల్ రికార్డ్ నా దగ్గర ఉంది. గన్నవరంలో తమలపాకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు, అమలు కాలేదు. ఈ రకమైనటువంటి హామీలు ఇచ్చారే తప్ప అనపర్తిలో హామీలు ఇచ్చారు 21/7/2018, పత్తిపాడులో 10/8/2018 కొన్ని హామీలు ఇచ్చారు. అవి కూడా ఎక్కడ అమలైనటువంటి దాఖలాలు లేవు. జగ్గంపేటలో 30/7/2018 హామీలు ఇచ్చారు, అవి కూడా అమలు కాలేదు. ఈ రకంగా పెద్దాపురంలో కూడా మీరు హామీలు ఇచ్చారు. మట్టి తవ్వకాలు, చెరువులు కబ్జాలు అడ్డుకుంటామని చెరువులు ఏవి అమలు కాలేదు. కాకినాడలో హామీలు ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రలో తిరుగుతున్నప్పుడు ఏ తారీఖున ఏ నియోజకవర్గంలో హామీ ఇచ్చారో నేను స్పష్టంగా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది మీరు హామీ ఇచ్చారా లేదా సమాధానం చెప్పండి. హామీ ఇస్తే ఇచ్చామని చెప్పండి, మేము ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పండి. ఒకవేళ ఇచ్చామని మీరు ఒప్పుకుంటే అది ఈనాటికి అమలైందా, అమలు కాలేదా? అమలు కాలేదని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు అమలు చేస్తే మీరు చెప్పండి. 48 హామీలు ఇస్తే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరి ఎందుకు గొప్పలు చెబుతారో నాకు అర్థం కావటం లేదు. అందుకోసమే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజ స్వరూపం ఈ 4.5 సంవత్సరాల్లోని ప్రజలకు తెలిసిపోయింది. ఇక 3-4 నెలల్లోని కూడా ఆయన చేసేదేమీ కూడా లేదు. తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా గమనించారు. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని నిలబెట్టుకున్నారో రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మీ అభ్యర్థులు ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు నిలబెట్టి దీనికి సమాధానం అడుగుతారు. దానికి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండండి అని సవాలు విసురుతున్నాం. కాబట్టి మీ పని అయిపోయింది. హామీలు అమలు చేయలేకపోయారు. మీకు ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ తోటే సరిపెట్టుకోవాలి. కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మీ పార్టీని బంగాళాఖాతంలో కలిపి తప్పకుండా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.